हरि ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं सत्यैः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेवा forum for truth seekers, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dvijan. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథంలోనే 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము
అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం 282వ పాఠము 2/8/2025 మంగళవారం సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరూ నమస్కారం. ఆని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ది అంటే THEE, ది అంటే ఈ మొత్తానికి సంబంధించిన వాడు. వాడితో మనం ఒకటి, వాడు నేను ఒకటే అని ఎప్పుడైతే అనుకున్నాము, మరి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు అన్న దాంట్లోకి మళ్ళీ ప్రశ్న వస్తుంది. అంటే వాడితో ఒకటంటే వాడు కనపట్లేదు కాబట్టి మనకేమీ చికాకు లేదు, అంటే మనకు వ్యతిరేకమైన పనులు ఏమి చేయడు వాడు. మన కంటికి కనపడ్డు కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందువల్ల ఆయనతో మనం ఒకటి, ఏకత్వం అని అనుకుంటున్నాం. యాజ్ వన్ విత్ ది. మరి మన చుట్టూ ఉన్న వాళ్ళ సంగతి, నో హీఈస్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మరి అలాగే అనుకుంటున్నారు, వాడితో ఒకటి అని.
ఉన్న ఒకటితో ఒకటి అయ్యేటప్పుడు కల్లా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఒకటిగా మారిపోవటం జరిగింది. కాబట్టి భగవంతుడితోనే మనకే అనుసంధానం. ఈ చుట్టుపక్కల వాళ్ళతో మనకి పని లేదండి అనటానికి లేదు. అందులకే భాగవతం భక్తుల్ని గాథలు చెప్పుకోండి, భక్తుల్ని స్మరించుకోండి అని చెప్తున్నది. అందరిలోనూ ఉన్న ఆ దైవాన్ని మనం అనుభూతి చెందాలి అని. అందుకనే అనిబిసెంట్ ఆ పద్ధతిలో మనకు అందించారు. ఈజ్ ఆల్సో వన్ విత్ ఎవ్రీ అదర్. ముందు మనం మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఏకత్వానికి మనకు అంత త్వరగా కొట్టుబడతారు. ఎందుకంటే అన్ని తేడాలు తెలుస్తుంటాయి, భేదాలతో ఉంటాం కాబట్టి. దైవంతో అట్లాగా ఏమి లేదు కాబట్టి సరే నాస్తికత్వంలో ఉన్నప్పుడు అది కూడా సాధ్యపడదు. నాస్తికత్వం నుంచి ఆయన ఉన్నాడు, ఈ మొత్తాన్ని నడుపుతున్నాడు అన్న భావంలోకి వచ్చాక ఆయనతో ఏకత్వం చాలా తేలికైపోతుంది. ఆయనతో ముందు మనం ఏకత్వాన్ని పొందిన తర్వాత అప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా ఏకత్వం పొందటం ఆ విషయాన్ని మనకి ఉపదేశించింది. మనం స్టాంజా 2లో సంబంధించి ఆ బిల్డర్స్ ఎక్కడ ఉన్నారు, ఆ సృష్టి పునర్నిర్మాణం వ్యూహకర్తలు ప్రళయం నుంచి సృష్టి స్థితిలోకి, మన్వంతరం స్థితిలోకి ఎలాగా వస్తుంది అది అన్న దానికి సంబంధించిన విషయం మనం తెలుసుకోవడానికి, దర్శించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ మనకేంటైంది, ఇన్నర్ ప్రిన్సిపల్స్ అలాగే ఉంటాయి. అంటే హయ్యర్ ట్రయాడ్ మనం వదిలేస్తుంది ఏంటి, లోయర్ క్వాటర్నరీ వదిలేస్తున్నాం. ఆ మొత్తం 4 శరీరాలు రాలిపోతున్నాయి. అంటే భౌతిక దేహం, ఎథరిక్ డబుల్, కామ శరీరము, అధో మానసిక శరీరము, ఈ 4 రాలిపోయావి. అంటే ఒక్కొక్క జన్మకి ఏ జన్మకు ఆ జన్మది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ మళ్ళీ అవే చేరతాయి మన దగ్గరికి. కానీ ప్రస్తుతానికి మొత్తం రాలిపోయి దేనికి సంబంధించి దానికి అవి ఆ పంచభూతాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ 3 మిగులుతున్నాయి, ఆత్మ, బుద్ధి, మనస్సు, హైయర్ మైండ్. ఈ 3 అట్లా ఉండిపోతుంది, డార్మెంట్ గా ఉంటుంది. మళ్ళా ఆ ప్రేరణ వచ్చినప్పుడు, అర్జీ వచ్చినప్పుడు, అంటే ఆకలి వేసినప్పుడు అన్నం తింటానికి కూర్చుంటాం మనం. అలాగా మళ్ళీ జన్మించాలి మళ్ళీ అన్న కోరిక బయలుదేరినప్పుడు మళ్ళీ వాటిని కట్టుకొని మీకు భూలోకానికి రావడం జరుగుతుంది. అంటే ఆ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి, యాక్టివిటీలోకి రావడం జరుగుతుంది. అంతకుముందు రెస్ట్ పీరియడ్ లో ఉన్నట్టుగా ఉంటుంది. అది ఒక ప్లానెట్ కైనా అంతే, ఒక గ్రహానికి, ఒక గోళానికైనా అంతే, ఒక మానవుడికైనా, ఒక జీవి, ఏ జీవికైనా కానీ ఇదే పద్ధతి. అంటే మరణించడం అన్నది ఏది లేదు, ఇంకా స్థితి మార్పు తప్పితే మరణము అన్నది లేదు ఇంకా. ఈ నైమిత్తిక ప్రళయం, అకేషనల్ గా ఉండేటటువంటి ప్రాకృతిక ప్రళయం, అట్లా వాటి గురించి చూసాం. మనం మూన్ చైన్కి సంబంధించి, అంటే మనం ముందేం జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది, మనం ఎర్త్ చైన్కి సంబంధించిన విషయంగా చూస్తున్నాం. మన భూగోళానికి సంబంధించినటువంటి ఈ ఎర్త్ చైన్ జరుగుతుంది ప్రస్తుతం. ఇది 4వ రౌండ్ లో ఉంది. దీనికి ముందు ఏం జరిగింది,
మూన్ ప్లానెట్ కి సంబంధించి జీవ ప్రసారం మొత్తం దాంట్లో ఉన్న మళ్ళీ 7 గ్లోబ్స్ అది మొత్తం ఒక కల్పాన్ని పూర్తి చేసుకుని ఆ మొత్తం అది ప్రళయ స్థితిలోకి వెళ్ళాక అప్పుడు ఈ ఎర్త్ గ్లోబ్ లోకి వచ్చింది, డి అనే దాంట్లోకి వచ్చింది. The 7 globes remain as a moon chain and will continue as lunar satellites, one for each of the 7 globes of the new chain, even after the re-embodiment of the 7 globes has occurred, ushering a new chain of 7 globes into manifestation. The new chain of globes constitutes a new planetary system. మళ్ళీ కొత్తగా ఇది మొదలుపెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇది న్యూ ప్లానెటరీ సిస్టమ్. ద ఎర్త్ శాటిలైట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ఫార్మర్ చైన్ ఆఫ్ గ్లోబ్స్. అంటే ఇది మనకి బాగా అర్థం అవ్వాలంటే ముందు మన భూగోళం, ఈ భూగ్రహానికి సంబంధించి దీనికి ఉన్నటువంటి శాటిలైట్ అంటే ఉపగ్రహం. మనకున్న ఉపగ్రహం ఏంటి? చంద్రుడు. దీనికి సంబంధించిన విషయం మనకి తెలుసుకుంటే ఎట్లాగా అంతకు ముందు ఉన్నటువంటి చైన్ ఏదైతే ఉందో, అంతకుముందు చక్రం, ఆ ప్లానెటరీ చైన్ పూర్తి చేసుకుని నెక్స్ట్ ప్లానెట్ లోకి ఎలాగా వస్తుందో అంతకుముందు ఉన్న ప్లానెట్లు ఏమవుతాయో అది ఇక్కడ మనకి వివరంగా తెలుస్తుంది. ట్రూ ఇనఫ్, ఇట్ ఈస్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద గ్లోబ్స్ ఆఫ్ ద చైన్ దట్ ఈస్ విజిబుల్ టు అస్. ఎప్పుడైనా కానీ మనకి ఆ డి అన్నది ఏదైతే ఉందో, మనం నిన్న సృష్టి గడియారం బొమ్మలో చూసాము, అట్టడుగున ఉన్నటువంటి మొత్తం 7 గోళాలు ఉంటే అట్టడుగున ఉన్నది అంటే మధ్య గోళం, అది పూర్తిగా సొలిడిఫై ఉంటుంది, పూర్తిగా ఘనంగా ఉండిపోయి పూర్తిగా పదార్థంగా మారిపోయి ఉంటుంది, స్థూలాతి స్థూలమైనటువంటి దశలో ఉంటుంది. అది మాత్రమే మనం చూడగలుగుతాం. ఎందుకంటే మన దృష్టి అంతవరకే పరిమితంగా ఉంది. అంటే అంతవరకు మనం వికాసం చెందాం. వాటిని మనం గ్రహించగలిగేటట్టుగా, వాటిని చూసేటట్టుగా మన పంచేంద్రియాలకి అవి అందుతూ ఉన్నాయి. మన పంచేంద్రియాలు ఎంతవరకు డెవలప్ అయినాయి? పూర్తిగా స్థూలాతి స్థూలంగా ఉంటేనే మనకి కనిపిస్తుంది. దాన్ని స్పృశించగలం మనం, దాని స్పర్శ మనకి తెలుస్తుంది. స్థూలాతి స్థూలమైన భాగాన్ని మాత్రమే మనం చూడగలుగుతాం. అదే మన యొక్క దృష్టి విశాలమైతే, బాగా వికాసం చెంది దివ్య దృష్టి వస్తే, అంటే 3వ కన్ను తెలుస్తుంది, అప్పుడు మిగతా 6 గ్లోబ్స్ కూడా కనిపిస్తాయి. మొత్తం 7 గ్లోబ్స్ ఉన్నాయి మనకి. కానీ మనం ఒక్కదానికే మనం విజిబుల్ గా ఉంటుంది, మనకి కనిపించేటట్టుగా. మిగతా 6 మనకి కనపడకుండా ఉంటాయి. Globes of the chain that is visible to us. It represents the 4th globe D of the lunar chain, and as such acts as the moon to globe D, our Earth. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి చంద్రుడు ఏదైతే ఉందో అది ఆ మూన్ చైన్ కి సంబంధించి, ఆ మూన్ ప్లానెట్ కి సంబంధించిన స్థూలాతి స్థూల భాగం అది మనకి కనిపిస్తుంది. అంటే 7 దీంట్లోకి వెళ్ళిపోయినాయి, ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయినాయి. కానీ మిగతా 6 మనకి కనపడవు, ఇదొక్కటే మనకు కనిపిస్తుంది. అది ఆ జీవ ప్రసారము మన భూమికి వచ్చేటప్పుడు ఇది విజిబుల్ గా మనకు కనిపిస్తూ మన చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉంది కదా. చంద్రుడు భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటది? మృత గ్రహం, అంటే డై అయిపోయింది, అంటే ప్రళయ స్థితిలో ఉన్నాయి అవి. మళ్ళీ జీవ ప్రసారము దాంట్లోకి ప్రవేశిస్తే
మళ్ళీ అది ఆ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి వచ్చి అక్కడే యాక్టివిటీ మొదలవుతుంది. ప్రస్తుతం అది ప్రళయ స్థితిలో ఉన్నట్టుగా ఉంది. అది మనకి మిగతా 6 గ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ. 6 శాటిలైట్స్, 6 గ్రహాలు మొత్తం 7 ఈ మూన్ చైన్ కి సంబంధించి చాంద్ర చక్రము అని అంటాం మనం. దానికి సంబంధించి 7 గోళాలు ఉన్నాయి కదా. ఆ 7 గోళాలు ఇక్కడ ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి అవి. కానీ అవి కనపడట్లేదు మనకి. ఒకటే ఒకటి కనిపిస్తుంది, ఆ మూన్ అన్నది. మళ్ళీ ఇక్కడ విశేషం చూడండి. మన ఈ భూమికి సంబంధించి, మన ఎర్త్ చైన్ కి సంబంధించి ఇది ఇప్పుడు 4వ రౌండ్ లో ఉంది కదా, 4వ చక్ర కల్పంలో ఉంది. ఇది పూర్తి చేసుకుని 7 చక్ర కల్పాలు పూర్తి అయిపోతే అప్పుడు ఇదేమవుతుంది, డార్మెంట్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది, డై అయిపోతుంది ఈ భూగోళం. ఇది ఈ 7 దీంట్లో ఉన్నటువంటి 7 గోళాలు, దీంతో పాటు ఉన్నటువంటి 7 గోళాలు ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు జీవ ప్రసారం ఎటు వెళ్తుంది, బుధ దాంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ లోకి వెళ్ళిపోతుంది. స్థూలాతి స్థూలంగా ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఇక సూక్ష్మ స్థితిలోకి వెళ్ళేటట్టుగా ఉన్నటువంటి, అంటే ఆరోహణ క్రమంలోకి వెళ్ళిపోతుంది. బుధ గ్రహంలోకి ప్రవేశిస్తుంది అది. అప్పుడు అది యాక్టివేట్ అవుతుంది, బుధ గ్రహం యాక్టివేట్ అవుతుంది. అది ఇప్పుడు ఎలాగుంది అది ప్రస్తుతం ప్రళయ స్థితిలో ఉంది, రెస్ట్ పీరియడ్ లో ఉంది. ఇది మన దగ్గర ఈ జీవ ప్రసారం పూర్తయిన తర్వాత దానిలో ప్రవేశించగానే అది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయినప్పుడు మన దగ్గర ఏమవుతుంది, ఇవన్నీ డార్మెంట్ లోకి వెళ్ళిపోతాయి. మనం ఇవన్నీ ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతాయి. ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ బుధ గ్రహం మీద ఉన్న వాళ్ళకి ఏది కనిపిస్తుంది, మనకి సంబంధించి ఈ 4వది ఏదైతే ఉందో 4వ గోళము, ఆ స్థూలాతి స్థూలమైనటువంటి గోళము, అది కాకుండా దానికి ముందున్నది, దాని తర్వాతది ఏదైతే ఉందో ఆ గోళం కనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే అక్కడ వాళ్ళు దానికి మనకన్నా సూక్ష్మంగా ఉన్నదాన్ని చూడగలరు వాళ్ళు. ఎందుకంటే ఈలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ స్థూలాతి స్థూలం నుంచి ఇక సూక్ష్మానికి వాళ్ళు ఇటు ప్రయాణం మొదలుపెట్టింది కాబట్టి ఆరోహణ క్రమంలో మనలో ఉన్నటువంటి 5వది ఏదైతే ఉందో, ఈ గోళం ఏదైతే ఉందో ఆ ఈ గోళము దానికి ఉపగ్రహంగా తిరుగుతూ ఉన్నట్టుగా ఉంటుంది. అక్కడ వాళ్ళకి అది కనిపిస్తూ, మనకి ఎట్లాగైతే ఈ మూన్ మనకు కనిపిస్తూ మన చుట్టూ తిరుగుతూ ఉన్నట్టుగా ఉందో అట్లా అది వాళ్ళకి అట్లా అది కనిపిస్తూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా పైకి వెళ్ళే కొంది అప్పుడు 6వది కనిపిస్తుంది వాళ్ళకి. మనకేమో 4వది కనిపించింది. మన వెనక ఉన్న వాళ్ళకి ఈ మూన్ ప్లానెట్ వాళ్ళ మూన్ చైన్ లో ఏం కనిపించింది, అంతకు ముందు ఉన్న దానికి సంబంధించి 3వది కనిపించింది వాళ్ళకి. ఆ తర్వాత 2వది కనిపించింది బి. ఆ తర్వాత ఏలో ఉన్నప్పుడు అంతకు ముందు ఉన్నది ఏదైతే ఉందో పూర్తి సూక్ష్మాతి సూక్ష్మంగా అది కనిపించింది వాళ్ళకి. అంటే శుద్ధ మానసిక ద్రవ్యంతో తయారు చేయబడినటువంటిది. ఇది క్రమక్రమంగా స్థూలాతి స్థూలంగా వచ్చి మళ్ళా ఆరోహణ క్రమంలో బుధగ్రహం జీవవంతం అయ్యేటప్పుడు కల్లా ఈ లైఫ్ దాంట్లోకి ప్రవేశించేటప్పటికి ఈ జీవ ప్రసారము, అప్పుడు ఇది డెడ్ అయిపోతుంది. భూమి డెడ్ అయిపోయినట్టు అయ్యేటప్పుడు కల్లా దీనికి సంబంధించిన, అంటే స్థూలాతి స్థూలం కాకుండా దీనికి సంబంధించిన ఆరోహణ క్రమంలో మొదటిది ఏదైతే ఉందో 5వది అది కనిపిస్తుంది వాళ్ళకి. అది దాని చుట్టూ తిరుగుతూ ఉన్నట్టుగా ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది.
A third postulate that is visible to us. It represents the fourth globe day of the lunar child, and as such acts as the moon to globe day, our Earth. A third postulate may be added, while it has a specific reference to our Earth rather than to the general doctrine of the spheres. గోళముల సిద్ధాంతం అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించింది కాకుండా మన ఎర్త్కి సంబంధించిన సందర్భంగా మనం చూసుకుంటే, నెవర్దలెస్ బై అనాలజీ ద పోస్టులేట్ ఈజ్ అప్లికబుల్ టు ఎ చైన్ ఆఫ్ 7 globes, although especially so to any fourth globe of the septenary series, such as our Earth is. Our Earth, as the visible representative of its invisible superior fellow globes, its lords or principles, has to live, as have the others through 7 rounds. మిగతా 6 గ్లోబ్స్ లాగానే మనం ఎర్త్ గ్లోబ్ ఎలాగైతే జీవంతో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుందో, మనకు కనిపించేటటువంటి విజిబుల్ గా ఉన్నటువంటిది, ఇది దేనికి ప్రతినిధిగా ఉంది, దేనికి సంకేతంగా ఉంది? ఆఫ్ ఇట్స్ ఇన్విజిబుల్ సుపీరియర్ ఫెలో గ్లోబ్స్, ఇట్స్ లార్డ్స్ ఆర్ ప్రిన్సిపల్స్ హ్యాస్ టు లివ్, as have the others through 7 rounds. During the first 3, it forms and consolidates. అంటే 7 రౌండ్స్ తిరుగుతూ ఉంటుంది కదా, మనం ఒక్కొక్క రౌండ్ అలా పూర్తి చేసుకుని 2వ రౌండ్, 3వ రౌండ్, 4వ రౌండ్ ఇలాగా ఇట్లా ఒక్కొక్క రౌండ్కి ఏం జరుగుతుంది? డ్యూరింగ్ ద ఫస్ట్ 3 రౌండ్స్ లో ఏం జరిగింది? ఇట్ ఫార్మ్స్ అండ్ కన్సాలిడేట్స్. పూర్తిగా సూక్ష్మంగా ఉంటుంది, పొగమంచు రూపంలో, ఇంకా అసలు ఏమాత్రం మనకి కంటికి కనపడనే దీనిగా అది నెమ్మదిగా సోలిడిఫై అవుతూ, నీటి ఆవిరి నీరుగా మారినట్టుగా ఆవిరి రూపంలో ఉన్నది ఘనీభవించినప్పుడు ఏమవుతుంది? నీటి బిందువుగా మారుతుంది. అట్లాగా ఆ మొదటి 3 రౌండ్స్ లో తిరిగేటప్పుడు కల్లా, మొదటి 3 రౌండ్స్ దానికి సంబంధించి ఫస్ట్ 3 ఇట్ ఫార్మ్స్ అండ్ కన్సాలిడేట్స్. దాదాపుగా ఇక పూర్తిగా సొలిడిఫై అవటానికి కావాల్సిన స్థితికి చేరుతుంది 3 రౌండ్స్ పూర్తయ్యేటప్పుడు కల్లా. డ్యూరింగ్ ద 4th ఇట్ సెటిల్స్ అండ్ హార్డెన్స్. 4వ రౌండ్ లో పూర్తిగా సెటిల్ అయిపోయి, అంటే మొత్తం పదార్థంగా మారిపోయి దగ్గరికి చేరి, అంటే అంతకుముందు దూరంగా అణువులు ఒక అణువుకి మధ్యన దూరం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు అణువులు దగ్గరికి చేరి హార్డెన్స్, దగ్గరికి చేరే కొలది గట్టిపడటం, దూరంగా ఉండే కొలది మృదువుగా ఉండడం, అసలు కంటికి కనపడకుండా ఉండడం. అవి అణువులన్నీ దగ్గరికి చేరే కొలది ఒకదానికొకటి అతుక్కుపోయినట్టుగా అయిపోయాయి, హార్డెన్స్, గట్టిపడటం. అది 4వ రౌండ్ లో జరుగుతుంది. డ్యూరింగ్ ద ఫోర్త్ ఇట్ సెటిల్స్ అండ్ హార్డెన్స్. డ్యూరింగ్ ద లాస్ట్ 3 ఇట్ గ్రాడ్యువల్లీ రిటర్న్స్ టు ఇట్స్ ఫస్ట్ ఈథీరియల్ ఫార్మ్. అంటే మొదటి 3 రౌండ్లో మొట్టమొదటి రౌండ్కి ముందు ఉన్న స్థితి ఏంటి? ఈథీరియల్ ఫార్మ్, పొగమంచు రూపంగా. అంటే మనకు కనపడని ఈథర్ అనేది మనకు కనపడలే, ఇక్కడ ఉంది మన చుట్టూ. మన శరీరము, ఈ భౌతిక దేహం చుట్టూ ఉన్నది ఈథరిక్ బాడీ ఉంది కదా, ఈథరిక్ డబుల్. కానీ అది మనకు కనపడలేదు. మనందరికీ ఉన్నది, అన్ని అణువులకి ఉన్నది ఈథరిక్ డబుల్ అన్నది. కానీ అది మన కంటికి కనపడటం లేదు. ఇట్లా ఈథీరియల్ ఫామ్ లో ఆ మొదటి రౌండ్ లో ఏ దగ్గర నుంచి ఆ ఈథీరియల్ ఫామ్ తీసుకుని అట్లా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, అలాగా 3rd రౌండ్ అయ్యేటప్పుడు కల్లా అది నెమ్మదిగా
ఘనీభవించే స్థితికి రావడం. 4వ రౌండ్కి వచ్చేటప్పటికల్లా పూర్తిగా ఘనీభవించడం. మళ్ళీ ఇప్పుడు 5వ రౌండ్కి వచ్చేటప్పటికి ఆ ఘనీభవించిన స్థితి నుంచి మరలా ఈథెరియల్ ఫామ్ లోకి నెమ్మదిగా మారటం. ఇట్లాగా 5, 6, 7వ రౌండ్ పూర్తి అయ్యేటప్పటికి పూర్తిగా ఈథెరియల్ ఫామ్ లోకి వెళ్ళిపోవటం. మొట్టమొదటగా ఏ ఫామ్ లో ఉందో ఆ ఫామ్ లోకి వెళ్ళిపోవటం. స్పిరిట్ అండ్ మ్యాటర్ గా మారటం, కిందకి దిగేటప్పుడు, పైకి ఎగిసేటప్పుడు స్పిరిట్ గా మారటం. అంటే ఆత్మ పదార్థంగా మారుతుంది, పదార్థము ఆత్మగా మారుతుంది కదా. ఇవి రెండుగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. కాబట్టి ఒకటి డార్మెంట్ గా ఉంది, ఇన్యాక్టివ్ గా ఉంది, అంటే నిశ్చల స్థితిలో ఉంది. ఒకటి మార్పుకి గురి కాకుండా, అంటే కిందకి దిగేటప్పుడు మ్యాటరు అభివృద్ధి చెందుతూ పూర్తిగా స్థూలంగా మారింది. స్పిరిట్ ఇంకా అట్లా ఆగిపోయింది. అది మళ్ళీ ఇప్పుడు పైకి ఎగిసేటప్పుడు మ్యాటర్ ఆగిపోయింది, స్పిరిట్ డెవలప్ అవటం ప్రారంభమైంది అన్నట్టుగా. అంటే స్పిరిట్ మ్యాటర్గా ఘనీభవించిన స్థితిలోకి మారటం వల్ల ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ అది ఈథీరియల్ ఫామ్ లోకి వెళ్ళటం పైకి ఎగిసేటప్పుడు. కాబట్టి ఒకటే రూపం మార్చుకుంటుంది. ఇక్కడ అది గమనించాల్సింది మనం. అది స్పిరిట్ మ్యాటర్ అనే రెండుగా విడివిడిగా అన్నట్టుగా కాకుండా, స్పిరిట్ ఏమైంది, మ్యాటర్గా క్రమక్రమంగా కిందకి దిగే కొలది హార్డెన్ అయిపోయింది, పూర్తిగా పదార్థమయంగా అయిపోయింది, స్థూలాతి స్థూలంగా మారిపోయింది. మళ్ళీ పైకి వెళ్ళే కొలది మళ్ళీ అది ఆ సాలిడ్ నుంచి మళ్ళా జలంగా, జలం నుంచి వాయువుగా, వాయువు నుంచి ఆకాశముగా అట్లా రూపాంతరం చెందుతుంది. తన ఒరిజినల్ స్టేట్ ఏదైతే ఉందో అక్కడికి చేరింది. అక్కడ పైకి వెళ్ళకుంది, మళ్ళీ అక్కడి నుంచి కిందకి దిగే కొలది ఇలాగా. Ethereal form, it is spiritualized, so to say. Our Earth, the fourth globe of the series of 7, globe D, represents the most material of the spheres. ఏ గోళానికి సంబంధించిన, ఏ ప్లానెట్ కి సంబంధించిన కానీ 7 గోళాలు ఉంటాయి. ప్రతి ప్లానెట్ కి 7 గోళాలు ఉంటాయి. ఆ 7 గోళాల్లో అట్టడుగున ఉన్నటువంటి 4వ గోళం దానికి సంబంధించి మెటీరియల్ ఫామ్ గా ఉంటుంది. స్థూల ఆకారంగా ఉంటుంది, స్థూలముగా. అయితే మన భూమికి సంబంధించిన స్థూలం ఏదైతే ఉందో, స్థూలాతి స్థూలమైనటువంటి భాగం ఇంత ఉండదు మూనుకు వచ్చేటప్పుడు కల్లా. అట్లాగే ఇటు బుధుడికి వెళ్ళేటప్పుడు కల్లా, కుజుడికి వెళ్ళేటప్పటికి మనకి ముందు జరిగింది కుజుడి, మూన్ ప్లానెట్ కి ముందు జరిగింది కుజుడికి సంబంధించి. అట్లా మిగతా వాటికి సంబంధించి కొంత సూక్ష్మంగా. ఈ మొత్తంలో మనం చూసుకుంటే స్థూలాతి స్థూలంగా ఉన్నది ఒక భూమి మీద మాత్రమే. ఈ అట్టడుగున ఉన్నటువంటి భూగోళానికి సంబంధించి, ఈ ఎర్త్ ప్లానెట్ కి సంబంధించిన 7 గోళాల్లో ఆ గ్లోబ్ డి అన్నదే స్థూలాతి స్థూలంగా ఉంటుంది. Our Earth, the fourth globe of the series of 7,
globe D represents the most material of the spheres. అంటే మనం ఇప్పుడు ఏంటి బ్రహ్మ ప్రళయానికి సంబంధించి తెలుసుకోబోయే ముందు ఈ ప్లానటరీ ప్రళయకి సంబంధించిన విషయం మనం కొంత అవగాహన అయితే అప్పుడు బ్రహ్మ ప్రళయము దానికి సంబంధించిన విషయం తేలిగ్గా మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ ఆ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి ఎలాగ వస్తుందో కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ మధ్యలో ప్లానటరీ ఈ సెకండ్ స్టాంజాకి వచ్చేటప్పుడు కల్లా ఈ ప్లానటరీ సిస్టమ్ కి సంబంధించిన వివరం మనకి అందిస్తున్నారు. రిప్రజెంట్స్ ద మోస్ట్ మెటీరియల్ ఆఫ్ ద స్పియర్స్. స్పియర్ అంటే గోళాలు. It passes through the phase of the evolutionary cycle of evolution and involution, in which it experiences the descent into matter during the period of the descending arc, in which matter is evolved. The most material aspect is achieved in the middle period of the fourth round. అది దేనికైనా కానీ మనకు మొత్తం 7 గ్లోబ్స్ కనిపిస్తున్నాయి కదా, 7 ప్లానెట్స్ కనిపిస్తున్నాయి. 7 ప్లానెట్స్ లో మళ్ళీ ఒక్కొక్క ప్లానెట్ లో 7 గ్లోబ్స్, మళ్ళీ ఒక్కొక్క గ్లోబ్ లో మళ్ళా మైనర్ గా ఉన్నటువంటి 7 ఉప విభాగాలుగా 7 గ్లోబ్స్, అట్లా 7గా మనకు కనిపిస్తున్నాయి. ఇట్లా వీటిల్లో చూసుకుంటే ఒక ప్లానెట్ పూర్తిగా సూక్ష్మంగా ఉంటుంది, మనకి అందనట్టుగా. దాని యొక్క అవుటర్ షేప్ మాత్రమే కనిపిస్తుంటుంది మనకి ఎప్పుడు కూడా, ఆ బాహ్య రూపం. ఆ బాహ్య రూపం కనిపించేది ఏంటి? అది దాని యొక్క 4th గ్లోబ్ అన్నమాట. ఎందుకంటే ఆ 4th గ్లోబ్ పూర్తిగా స్థూలాతి స్థూలంగా మారుతుంది, మెటీరియల్ గా మారుతుంది. అది మెటీరియల్ ఎవాల్వ్ అయి, ఒకటి ఎవాల్వ్ అవుతుందంటే ఏమవుతుంది? స్పిరిట్ అండ్ మ్యాటర్ అని 2గా మనం విభజించుకున్నాం. ఒకటి ఎవాల్వ్ అవుతుందంటే ఇంకోటి ఇన్వాల్వ్ అయిపోతుంది, ఇన్వల్యూషన్ లోకి వెళ్ళిపోతుంది, ఇట్లా తటస్థ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకనంటే అదే ఇదిగా మారుతుంది, ఇదే అదిగా మారుతుంది. కాబట్టి మనం ఏంటంటే స్పిరిట్ అండ్ మ్యాటర్ అన్న 2 విషయాల నుంచి ఒకదానికి వచ్చి ఒకటే మ్యాటర్ గా మారింది స్పిరిట్ కిందకి దిగే కొలది, మళ్ళీ ఇక్కడి నుంచి పైకి ఎక్కే కొలది, పైకి ఎగ్సే కొలది ఈ మ్యాటరే స్పిరిట్ గా మారుతుంది, సూక్ష్మంగా మారుతుంది. సూక్ష్మము స్థూలంగా మారింది, స్థూలము సూక్ష్మంగా మారింది. ఇట్లా రకరకాల దశలు. ఒక్కొక్కసారికి ఆ స్థూలంలో తేడా, ఆ సూక్ష్మంలో తేడా. అట్లాగా అంటే అత్యంత సూక్ష్మంగా ఉన్నది ఆ పరమాత్మ తత్వం. అది నెమ్మదిగా అంచెలంచెలుగా కిందకి దిగే కొలది అది నెమ్మదిగా స్థూలాతి స్థూలంగా మార్పు చెందుతుంది. మళ్ళీ అది అత్యంత సూక్ష్మాతి సూక్ష్మంగా మారాలంటే ఇట్లా అనేక అంచెలుగా, అనేక దశల్లో అనేక సార్లు అలా వర్తులాకారంగా గుండ్రంగా తిరగటంలో ఆ మాదిరిగా మళ్ళీ అత్యంత సూక్ష్మాతి సూక్ష్మంగా తయారవటం. ఎందుకంటే అత్యంత స్థూలాతి స్థూలంగా మారిపోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి అత్యంత సూక్ష్మాతి సూక్ష్మంగా అది తయారవ్వాలి. దానికి ఇట్లా మనం పైనుంచి కిందకి అవరోహణ క్రమము, ఆరోహణ క్రమము, డిసెండింగ్ ఆర్క్, అసెండింగ్ ఆర్క్, క్రిందకి దిగటం, పైకి ఎక్కటం, దిగటము, ఎక్కటం, ఇట్లా నిరంతరం జరుగుతుంది. ఇలా ఎక్కి దిగటంలో
కొన్ని రౌండ్స్ ఇది దాటుతున్నాం కదా, అట్లా ఎక్కి దిగడంలో రకరకాల మార్పులు ఇలా జరుగుతూ ఉంది. ఇలా పూర్తిగా స్థూలాతి స్థూలంగా అయినప్పుడు అక్కడి నుంచి ఇంకా ప్రళయ స్థితిలోకి వెళ్ళటం, మళ్ళీ అక్కడి నుంచి సృష్టి స్థితిలోకి వచ్చి మళ్ళీ సూక్ష్మాతి సూక్ష్మంగా, మళ్ళీ అక్కడి నుంచి ప్రళయము, మళ్ళీ అక్కడి నుంచి స్థూలాతి స్థూలంగా, ఇట్లాగా ఎప్పటికప్పుడు ప్రళయము సృష్టి స్థితి, ప్రళయము సృష్టి స్థితి. ఈ ప్లానటరీ చైన్ వరకు చూసుకున్నప్పుడు ప్లానటరీ ప్రళయ అనేటప్పుడు కల్లా ఈ 7 ప్లానెట్స్ ఏదైతే ఉన్నాయో, 7 ప్లానెట్స్ అని మనం చెప్పుకునేది ఏంటి, అవి బేసిక్ గా ఉన్నవి, మూలంగా ప్రాథమికంగా ఉన్నవి, తత్వాలుగా ఉన్నాయి. ఇక్కడ ఎన్నో గ్రహాలు ఉండొచ్చు, అంటే ఇంకా మనకి యురేనస్, నెప్ట్యూను, ప్లూటో, అట్లాగే ఇంకా ఎన్నెన్నో గ్రహాలు వీళ్ళ యొక్క వెబ్స్ జేమ్స్ వెబ్ వీటితో చూస్తూ ఉంటే టెలిస్కోప్తో, మన టెలిస్కోప్ శక్తి పెరిగే కొలది ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా ఉన్నాయండి గ్రహాలు అంటున్నాం. ఇవన్నీ ఏంటన్నమాట, మొత్తం ఉన్నటువంటి 7 గ్రహాలకి సంబంధించినటువంటి ప్రతీకలు ఇవి. ఇప్పుడు మానవ నిర్మాణము అంటే మానవుడు ఒకడికి మరి మా ఒక్కళ్ళమే ఉన్నాము, ఇక్కడ కోటాను కోట్ల మంది ఉన్నాం. ఒక తత్వం అది మనం చెప్పుకుంటున్న 7 ప్లానెట్స్, 7 ప్లానెటరీ సిస్టమ్ గా ఇవి ఉన్నాయి, 7 ప్లానెట్స్ గా. దానికి ప్రత్యేకంగానే 7 గ్లోబ్స్ మనకి. ఎందుకు 7 అలాగా మనం పెట్టుకున్నాం, ఈ మాదిరిగా అది మార్పులు జరుగుతున్నాయి కాబట్టి. మనం ఉదయం సాయంత్రం అని ఎందుకు పెట్టుకున్నాం, అది ఉదయం ఎందుకు పెట్టుకున్నాం, చీకటి నుండి వెలుగులోకి రావటానికి ఆ కీలక సమయం, అది ఆ కీలక బిందువు అది. కాబట్టి అది ఒక బిందువు అయిపోయింది, అది ఉదయం. సాయంత్రం మళ్ళీ కనబడకుండా అస్తమించడం, ఇక్కడ ఉదయించడం, అక్కడ అస్తమించడం. అంటే అదొక కీలకమైన సమయం అది. అట్లా కీలకమైన విషయాలకి సంబంధించి, కీలక బిందువులకి సంబంధించి తత్వాలుగా మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఆ 7 ప్లానెట్స్ అనేవి వాటికి సంబంధించింది. Globe D represents the most material of the spheres. It passes through the phase of the evolutionary cycle of evolution and involution, in which it experiences the descent into matter during the period of the descending arc. పూర్తిగా పదార్థమయంగా స్థూలాతి స్థూలంగా రావటం, ఇన్ విచ్ మ్యాటర్ ఈస్ ఎవాల్వ్డ్, మ్యాటర్ గా పరిణమించటం. ద మోస్ట్ మెటీరియల్ అంటే ఒకటి పరిణమించిందంటే, అభివృద్ధి చెందింది అంటే, ఇంకోటి అది అభివృద్ధి కాకుండా తక్కువగా స్థాయికి వెళ్ళటం అన్నట్టుగా. అంటే స్పిరిట్ అన్నది కనపడకుండా ఉండటం, మనకి మ్యాటరే మనకు కనిపిస్తూ ఉండడం. ఎందుకంటే స్పిరిటే మ్యాటర్గా మారిపోయింది. నీరే మంచుగడ్డగా మారింది. ఇంకా మంచుగడ్డలో నీటి కోసం వెతికితే ఎక్కడ ఉంటుంది? పిల్లవాడు అదే అడిగాడు తల్లిని. అడిగితే అది దాంట్లో ఉన్నదంతా నీరే అని చెప్పింది తల్లి. అప్పుడు దాన్ని ఆ దాంట్లో ఉన్న నీటిని వెలికి తెద్దామని, మంచుగడ్డ ఉంది కదా, మంచుగడ్డగానే ఉంటుంది, ఆ గడ్డలో నుంచి నీరుని వెలికి తెద్దామని వాడు ప్రయత్నం చేశాడు. అది మొత్తం కరిగిపోయి మంచుగడ్డ లేదు, అక్కడ నీరు ఉంది. ఇప్పుడు మంచుగడ్డ ఏది ఇక్కడ అని చెప్పి గట్టిగా అడిగాడు వాడు తల్లిని. అప్పుడు తల్లి చెప్పింది, ఉంటే మంచుగడ్డగాను లేకపోతే నీరుగాను ఉంటుంది తప్పితే నీరు మంచుగడ్డ మనకి కనపడటం అనేది జరగదు. 2 వస్తువులు లేవు అక్కడ.
అని వెరీ సింపుల్ గా చెప్పింది అనమాట పిల్లవాడికి. చాలా సాధారణం అన్నట్టుగా. నీరు, మంచుగడ్డ అన్న 2 వస్తువులు అక్కడ లేవు. ఉన్న ఒక వస్తువే ఉంటే నీరుగానన్నా ఉంటుంది. లేకపోతే మంచుగడ్డగానన్నా ఉంటుంది. అదే మనకిక్కడ. ఇప్పుడు గ్రూప్ గ్లోబ్ డిలోకి వచ్చినప్పుడు కల్లా పూర్తిగా మంచుగడ్డగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు దాంట్లో మనం స్పిరిట్‌ని వెతుకుదామంటే ఎక్కడుంటుంది అది? మంచుగడ్డలో నీటిని వెతుకుదామంటే ఎక్కడుంటుంది? మళ్ళీ ఇది పైకి ఎగిసేటప్పుడు కల్లా ఈ 3 గోళాలని దాటి పైకి వెళ్ళేటప్పటికి 3 గ్లోబ్స్‌ని దాటి మళ్ళీ స్పిరిట్‌గా మారిపోయింది. అంటే జలం మంచుగడ్డ జలంగా మారిపోయింది. అక్కడ మంచుగడ్డ లేదిక. అట్లాగే అక్కడ మెటీరియల్ లేదిక. ఈథీరియల్ ఫామ్‌లో ఉంది. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. Matter during the period of descending arc in which matter is evolved, the most material aspect is achieved in the middle period of the 4th round. పూర్తిగా స్థూలాతి స్థూలమైనటువంటిది ఎప్పుడు మనం సాధిస్తాము? మధ్యలోకి వచ్చినప్పుడు, మిడిల్. అంటే గ్లోబ్ డి అది అవుతుంది. middle period of the 4th round. The most material aspect is achieved in the middle period of the 4th round. 4th round కూడా మిడిల్ రౌండ్ అయింది మనకు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ పూర్తి చేసుకునే 4th రౌండ్కి వచ్చేటప్పుడు కల్లా ఇక్కడ పూర్తిగా స్థూలాతి స్థూలంగా అయింది. అన్నిట్లోనూ అది స్థూలాతి స్థూలంగా అయిపోతుంది. గ్లోబ్ సి చూద్దామా? ఇట్లా దీనికి ముందున్న గ్లోబు ఎడం వైపు పక్కన ఉన్నటువంటిది, అది అంతకు ముందు ఉన్న దానికన్నా స్థూలంగా మారింది. అది ఇప్పుడు గ్లోబ్ డి దగ్గరికి వచ్చినప్పుడు కల్లా అంతకు ముందు ఉన్న దానికన్నా ఇంకా స్థూలంగా మారింది 4th రౌండ్కి. ఇక 5th రౌండ్ నుంచి ఏంటి కదా, ఈ మళ్ళీ ఆ స్థూలం నుంచి మళ్ళీ సూక్ష్మానికి నెమ్మదిగా 7th రౌండ్ అయ్యేటప్పుడు కల్లా పూర్తిగా స్పిరిట్ గా మారిపోవడం, ఈథెరియల్ ఫామ్ లోకి రావటం. Then matter commences to be involved and the spirit evolves along the ascending arc in order to achieve the peak of the ethereality. అంటే పీక్ అంటే శిఖరాగ్రం స్థితి అని ఏదైతే ఉందో, అంటే అట్మోస్ట్ చిట్ట చివరి స్థితి అన్నట్టుగా, అది మ్యాటర్ గానే ఉన్నప్పుడేమో దిగువన, స్పిరిట్ గా ఉన్నప్పుడేమో ఎగువన. అందుకని దాన్ని మనకి సర్కిల్తో పోల్చారన్నమాట. సర్కిల్తో అయితే మనకి ఈ మాదిరిగా తిరిగినట్టుగా ఉంటుంది. వాస్తవంగా ఇట్లా ఉండదు. ఎక్కడికక్కడ మనం బుడగని మన బెలూన్ని ఊదితే బెలూన్ చప్పగా ఉంది, బెలూన్ అలాగా ఉంది. దాంట్లోకి గాలి ఊదితే ఏమవుతుంది? ఉబ్బుతుంది. అది ఎక్కడ ఉబ్బింది? ఉన్న చోటే ఉబ్బింది. అట్లాగే మళ్ళీ గాలి తీసేయంగానే చప్పగా అయిపోయినట్టు అవుతుంది. గాలి లోపలికి వెళ్ళటం, మళ్ళా బయటకు వచ్చేయడం, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఈ బూర ఊదడం, ఉబ్బటం, మళ్ళీ చప్పగా అయిపోవటం. అంటే బూర పూర్తిగా ఉబ్బింది అంటే స్థూలాతి స్థూలంగా అయింది అన్నట్టుగా, మళ్ళీ చప్పగా అయిపోయిందంటే పూర్తి సూక్ష్మంగా అన్నట్టుగా. Peak of the ethereality. The phrase visible representative, the visible representative అంటే మనకి ఏదైనా కనిపిస్తుంది అంటే అది ఒక ప్రతినిధిలాగా ఉంది. ఇక్కడ ఒకదానికి సంకేతముగా, ఒకదానికి బదులుగా
ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే దేనికి బదులుగా దాని యొక్క హయ్యర్కి సంబంధించిన, ఇప్పుడు అదే ఇక్కడ చెప్తుంది విజిబుల్ రిప్రజెంటేటివ్. మనకి కనిపించింది దాని వరకే మనకి అనటానికి లేదు, అందుకని రిప్రజెంటేటివ్ అని అనాల్సి వచ్చింది. అది ఇంకో దానికి ప్రతినిధిగా ఉంది. అది అక్కడ ఇక్కడ మనకు కనపడే సమస్తం ఒక దానికి ప్రతిదీ మనకు కనపడే సమస్తం కూడా ఏదైనా కానీ దానికి ముందున్న స్థితికి సంబంధించిన విషయాన్ని అది దీని ద్వారా తెలియజేస్తుంది. మనకి రిప్రజెంటేటివ్ గా ఇక్కడ మనకి విజిబుల్ గా ఉంది. దీని యొక్క అసలైన రూపం విజిబుల్ గా లేకుండా మనకి ఇన్విజిబుల్ గా ఉంది, మనకి అదృశ్యంగా ఉంది. ఇదేమో దృశ్యంగా ఉంది. దృశ్యంగా ఉన్నటువంటి సమస్తం అదృశ్యంగా ఉన్న దాని యొక్క ప్రతినిధిగా ఇక్కడ ఉన్నాయి. అదృశ్యంగా ఉన్న దాని యొక్క ఫలితముగా, లేకపోతే అదృశ్యంగా ఉన్న దాన్ని తెలియజెప్తూ అన్నట్టుగా దాని యొక్క ప్రతినిధి ఇది. దాని యొక్క బాహ్య రూపంగా, స్థూల రూపంగా ఇక్కడ సూక్ష్మ రూపం ఉంది. ఆ సూక్ష్మ రూపం యొక్క స్థూల రూపాన్ని మనం దర్శిస్తున్నాం, మనకి కంటికి కనిపిస్తూ ఉంది. అందుకని దాన్ని ఏమన్నాం విజిబుల్ రిప్రజెంటేటివ్. మనకు కనపడేవి అని వదిలేయలేదు. విజిబుల్ మనకి కంటికి కనిపిస్తున్నాయండి ఇవి అంటే దీని వరకు వేరుగా ఉన్నాయి అన్నట్టుగా లేదు అక్కడ. అందుకని రిప్రజెంటేటివ్ అని మళ్ళీ పక్కనే చేర్చాడు ఆ పదం. మనం ఏది చూస్తున్నా కానీ దృశ్యమానముగా ఉన్నటువంటి సమస్తం ఒకదాని యొక్క రిప్రజెంటేటివ్. అది గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడిన ఆలోచన, మాట్లాడిన చేతలు, మన పనులు, ఇట్లా మన కన్నుకి కనిపిస్తున్నటువంటి వస్తువులు, గ్రహాలు, నక్షత్రాలు, స్థూలంగా మనం చూడగలుగుతున్నాం కాబట్టి అది విజిబుల్ గా ఉంది. మనకి దృశ్యమానంగా ఉన్నటువంటిది, దృశ్యముగా ఉన్నది మనకి. ఇవన్నీ అదృశ్యముగా ఉన్న దాని యొక్క రిప్రజెంటేటివ్. దీని యొక్క అదృశ్య రూపము వేరే ఉన్నది, అది మనకి గుర్తుండాలి. అంటే రెండు రూపాలతో ఉంది ఇక్కడ. అంటే అది ఉన్నది ఒకటే, ఆ అదృశ్యంగా ఉన్నది దృశ్యముగా ఇప్పుడు రూపం తీసుకుంది. మళ్ళీ ఇది అదృశ్యంగా అంటే సూక్ష్మంగా అయిపోవచ్చు ఎప్పుడైనా కానీ. ఇది ఇంకా సోలిడిఫై అయింది అనుకోండి, అప్పుడు ఇది అదృశ్యంగా ఉన్నట్టుగా అయిపోతుంది. సో విజిబుల్ రిప్రజెంటేటివ్ raises the question why one is unable to see the 6 companion globes of the earth chain. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మన ఎర్త్ చైన్ కి సంబంధించి ఈ చక్ర కల్పానికి, మన భూచక్ర కల్పానికి, భూమికి సంబంధించిన చక్ర కల్పానికి సంబంధించి 7 గ్లోబుల్లో ఒక గ్లోబే మనకి దృశ్యమానంగా ఉంది, మనకు కనిపిస్తూ ఉంది. మిగతా 6 ఇన్విజిబుల్ గా ఉన్నాయి, కనపట్లేదు. ఎందుకని? Since each globe of the series of necessity passes through the same phase of becoming most material during the 4th round, అంటే the present round. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఫోర్త్ లో ఉన్నాం. ఎన్నెన్నో రకాల విభాగాలు ఉన్నాయి. ఏ విభాగం దగ్గరికి వెళ్ళినా అక్కడ 4th. అట్లాగే ఇప్పుడు మనం ఈ గ్లోబ్స్ కి సంబంధించి, ఈ డాక్టర్ ఆఫ్ స్పియర్స్ కి సంబంధించి మనం ఎన్నో రౌండ్ లో ఉన్నాము అంటే 4th రౌండ్ లో ఉన్నాం. Fourth round, the present round. While the postulate is applicable to each globe of the 7 comprising a child in that of the acme of materiality is attained during the middle period of the 4th round. Nevertheless, this grossest degree of materiality for the superior globes is of a different degree.
because of being on different planes and therefore not comparable to the degree of materiality reached on the lowest of the seven cosmic planes on which the earth is situated. అంటే ఎక్కడికక్కడ మళ్ళీ ఒక్కొక్క గ్లోబ్కి సంబంధించి అది సూక్ష్మంగానే ఉంది, ఈ థిరియల్ గా ఉంది. ఈ థిరియల్ కొంత మ్యాటర్ గా మారుతుంది, కొంత మెటీరియాలిటీలోకి మారుతుంది, పదార్థమయం అవుతుంది అది. కానీ మనం ఇక్కడ గ్లోబ్ డీలో ఉన్న వాళ్ళకి మాత్రం అది సూక్ష్మంగానే ఉంటుంది. అక్కడ దాని వరకు చూస్తేనేమో అది మెటీరియాలిటీ. ఎక్కడికక్కడ మనం ఎక్కడ ఎప్పుడు ఎట్లా దర్శించింది ఎప్పుడు మెటీరియాలిటీ. అది ఒక దాని యొక్క రిప్రజెంటేటివ్. మెటీరియాలిటీ అనేటప్పుడు రిప్రజెంటేటివ్, విజిబుల్ రిప్రజెంటేటివ్, దాని యొక్క సూక్ష్మంగా ఉన్న దాని యొక్క విజిబుల్ రిప్రజెంటేటివ్. మనం ఇప్పుడు 6 గ్లోబ్లు చూద్దామని బయలుదేరాము. అంటే ఒక్క గ్లోబే మనకు కనిపిస్తుంది కదా, మిగతా 6 గ్లోబ్స్ చూద్దామని బయలుదేరితే 6 కనిపిస్తాయి. అంటే మన యొక్క వికాసాన్ని అనుసరి మనం బాగా వికాసం చెంది దివ్య దృష్టి వచ్చి 3వ కన్ను తెరుచుకోవటంతో మనం కూడా స్థూలాతి స్థూలమైన దాని నుంచి సూక్ష్మాతి సూక్ష్మంగా మారిపోయాం. కాబట్టి మనలో ఎంత వికాసం, ఎంత మేరకి మనం పరివ్యాప్తం కాగలమో అంత మేర మనకు కనిపిస్తుంది. మన దృష్టి దూరానికి చూడగలిగేదానికి పెరిగే కొలది మరి అన్నీ కనిపిస్తుంటాయి మనకి. అప్పుడు అవన్నీ చూసినప్పుడు మనకి ఎలాగా కనిపిస్తాయంటే ఒకదానికన్నా ఒకటి స్థూలాతి స్థూలంగా అవుతున్నాయి, మెటీరియాలిటీగా మారుతున్నాయి, పదార్థమయం అవుతున్నాయి. అంటే అది కనిపించింది. మనం ఇక్కడ ఏదైతే మనకి విజిబుల్ గా మనకి ఇక్కడ 4th గ్లోబ్ లో గ్లోబ్ డి అని ఏదైతే చెప్తున్నామో అట్టడుగున ఉన్నటువంటి గ్లోబ్ లో ఇక్కడ మనకి ఏదైతే దృశ్యమానంగా ఉందో ఇవి అదృశ్యంగా ఉన్న వాటి యొక్క రిప్రజెంటేటివ్ గా ఉన్నాయి. ప్రతిది కూడా మెటీరియాలిటీలోకి వస్తుంది, సూక్ష్మం నుంచి స్థూలానికి వస్తుంది. కాబట్టి కానీ డిఫరెంట్ డిగ్రీస్. మనం ఇక్కడ మనకి ఏదైతే ఇప్పుడు మనకి ఎదురుగా ఫోన్ ఉంది, పుస్తకం ఉంది, ఈ వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏంటన్నమాట, స్థూలాతి స్థూలంగా ఉన్నాం కాబట్టి, స్థూలాతి స్థూలంగా మనం ఇవి ఉన్నాయి కాబట్టి మనం కూడా స్థూలాతి స్థూలంగా ఉన్నాం కాబట్టి వీటిని మనం దర్శించగలుగుతున్నాం, అంతవరకు మనం చూడగలుగుతున్నాం. అదే మనం కూడా సూక్ష్మంగా మారిపోతాయి, సూక్ష్మంగా ఉన్నాయి కూడా మనకు కనిపిస్తుంటాయి. ఏదైనా కానీ మళ్ళీ డిఫరెంట్ డిగ్రీస్. ఇక్కడ ఉన్నంత స్థూలం ఇంకొక చోట అది స్థూలమే, కానీ దాని వరకు అది స్థూలమే, కానీ తక్కువ స్థాయిలో, అంత పదార్థమై ఉండదు, కొంత ఈథీరియల్ కొంత పదార్థము అన్నట్టుగా ఉంది. And they're on different planes and therefore not comparable to the degree of materiality reached on the lowest of the 7 cosmic planes on which the earth is situated. మన ఎర్త్ మీద ఉన్నటువంటి మెటీరియాలిటీ ఏదైతే ఉందో స్థూలాతి స్థూలమైన పదార్థమయం, మిగతా వాటిల్లో ఉండదు అలాగా. మిగతావన్నీ సూక్ష్మంగా ఉంటాయి, కానీ దాని వరకు అక్కడ చూస్తే మళ్ళీ అది స్థూలం అనే చెప్తాం. ఇప్పుడు మూన్ చక్రంలోకి వెళ్ళామనుకోండి, మూన్ చక్రంలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ గ్లోబ్ డి ఉంటుంది, అట్టడుగున ఉన్న గ్లోబ్ వస్తుంది మనకు అక్కడ కూడా. అదే మనం ఇప్పుడు మూన్గా చూస్తున్నాం, కానీ అక్కడ దానికి
అది స్థూలాతి స్థూలమే, కానీ మన భూమితో పోల్చినప్పుడు అంత స్థూలాతి స్థూలం కాదు అది. దీనికి సంబంధించి ఇంకా మిగతా విషయాలు రేపు కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? మనకి ఏదైతే దృశ్యమానంగా తెలుస్తూ ఉందో, మనకి తెలియబడే సమస్తం, ఇవి స్థూలాతి స్థూలమైనటువంటి భాగం. ఈ స్థూలాతి స్థూలమైనది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పూర్తిగా సూక్ష్మాతి సూక్ష్మమైనది ఏదైతే ఉందో అది క్రమక్రమంగా స్థూలంగా మారుతూ సాలిడిఫై అవుతుంది. పూర్తిగా సాలిడ్ గా మారినప్పుడు మనకు తెలుస్తుంది. మనం మంచుగడ్డ ఎప్పుడు తెలిసింది? ఆకాశం ఉన్నప్పుడు తెలిసిందా? ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువు ఉన్నప్పుడు మంచుగడ్డ తెలిసిందా మనకు? వాయువు నుంచి అగ్ని, అక్కడ తెలియలేదు. అగ్ని నుంచి జలము, జలము దగ్గర మంచుగడ్డ తెలియలేదు. మంచుగడ్డ కట్టిన తర్వాత అప్పుడు కదా మనకి మంచుగడ్డ తెలిసింది. అట్లా ఈ మంచుగడ్డ కట్టిన స్థితి మొత్తం, అంటే దీనికి ముందున్న స్థితులు మరి ఆకాశము, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఇంకా 2 ఉన్నాయి. మొత్తం 7 స్థితులు. అవి 7 భూతాలు. ఆది భూతం ఒకటి, ఇంకొకటి ఎలాగా మనకి అస్సలే మాత్రం మనకి అందుబాటులో లేదు ప్రస్తుతం. అందుకని ఆ 2 మనకి చెప్పబడలేదు. మనకి నెక్స్ట్ రాబోయే రౌండ్ లో ఆ మిగతావి కూడా తెలుస్తాయి నెమ్మదిగా. ఓకే, వాసుదేవ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వాసుదేవ.